శ్రీ అగ్రో అండ్ డైరీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మసాలా పన్నీర్ ఎలా చేస్తాం అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాం. మనం ఇందులోకి మన ఫామ్లోంచి తయారు చేసిన పెరి పెరి పౌడర్ అండి. ఇది మనం సమ్మర్లో మిర్చి పండించి దాన్ని మనమే ఆడిస్తాం అనమాట. ఈ పెరి పెరి పౌడర్ యూజ్ చేస్తాం. దానిలోకి జీరా పౌడర్ కూడా మనం ఆర్గానిక్గా తెచ్చుకుంది జీరా పౌడర్ కూడా మనం ఇంట్లో ఆడిచ్చిన జీరా పౌడరే వాడతామండి. మిరియాలు కూడా మనకి స్పైస్ మనకి ఎవరికి ప్రీ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి స్పైస్ ఎవరికి ఎంత కావాలో అంత బట్టి తీస్తామండి. అంటే కొంతమంది బార్బిక్యూకి, కొంతమంది లేదా కర్రీకి ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ప్రీ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి చేసిస్తామండి. సాల్ట్ కూడా మనం అయోడైజ్ సాల్టే వాడతామండి. ఈ కొత్తిమీర కూడా మన ఫామ్లోంచి వచ్చింది కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వాడతాము. మనం అందరికీ డౌట్ వస్తుంది మజ్జిగతో ఎలా చేస్తారు అని. మనం ఆవు పాలు పెరుగు మజ్జిగ చేసేస్తామండి. మజ్జిగ చేసి మనం బయట ఉంచితే దీనికి ఫంగస్ వస్తుందండి. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి 2-3 రోజులు వస్తే మజ్జిగ పులుపు వస్తుంది. ఆ పులుపు మనకి పులుపు సరిపోలేదంటే దాన్ని బట్టి మనం ఫామ్లోంచి వచ్చిన నిమ్మకాయలు, ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో నిమ్మకాయలు తీసుకుని ఆ పులుపు మాత్రమే వాడతామండి. ఇది చేయడానికి పన్నీర్ చేయడానికి మనకి మసాలా పన్నీర్ చేయడానికి మజ్జిగ చూడండి. మనకి ఫామ్లోంచి వచ్చిన ఆవు పాలతో చేసిన A2 పాలతో చేసిన పెరుగుతో తీసిన మజ్జిగ అండి ఇది. మనం ఇప్పుడు ఈ పాల్లోకి మన పెరి పెరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి. పెరి పెరి పౌడర్ మనం వీలైనంత తక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది. తర్వాత ఇందాక మీకు చూపించిన జీరా పౌడరు, ఇందాక మీకు మెన్షన్ చేయడం మర్చిపోయింది, చిల్లీ ఫ్లేక్స్ జస్ట్ అలా పైన గార్నిష్ చేయడానికి ఉండదండి. ఇది ఫస్ట్ పాల్లో బాగా మరగనిస్తాం. మరగనిచ్చిన తర్వాత లైట్గా అప్పుడు పెప్పరు మన కన్వీనియన్స్ని బట్టి పెప్పరు మరిగిపోయిన తర్వాత మనకు ఒక సర్టెన్ టెంపరేచర్ వచ్చిన తర్వాత పాలు విరగొడతామండి. కానీ ఈ స్పైసెస్ అన్నీ ఫస్ట్ పాలకి పట్టీలాగా పాలు మరిగిస్తాం. ఇప్పుడు మీరు ఇందాక చూసినట్టు పాలు బాగా మరిగాయండి. మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తాం. మనకి పాలు బాగా మరిగిన తర్వాతే కొత్తిమీర యాడ్ చేస్తామండి. వై బికాస్ ఇంట్లో లేడీస్ అందరికీ తెలిసే ఉంటుంది, మనం కొత్తిమీర బాగా వేడిగా ఉన్నప్పుడు దాని కలర్ మారిపోతుందండి. సో లాస్ట్ మనం పాలు విరగొట్టి స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేస్తాం. సో దట్ అది దాని ఫ్లేవరు కోల్పోదు. సో దట్ మనకి పన్నీర్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనం ఇప్పుడు దీనికి డైల్యూట్ చేసిన వాటరు, మజ్జిగ, సాల్ట్ ఇవన్నీ కలిపిన నిమ్మరసం మనకి కావాలంటే ఇప్పుడు ఇది వేసామండి. మనకి నిమ్మరసం పడుతుందో లేదో మనకు కలిపిన దాన్ని బట్టి అర్థమైపోతుంది. చూడండి పాలు విరుగుతున్నాయి కదా, యా రైట్, అంటే మనకి ఇంకా నిమ్మరసంతో పని లేదు. ఇదిగోండి మనకి తయారైన తర్వాత పన్నీరు వాటర్ నుంచి ఇలా సపరేట్ చేస్తాము. ఈ ప్రెషర్లో వేస్తాము. చూసారు కదండి, ఇందాక మనం 10 లీటర్ల దాకా పాలేసాం. మనకు చాలా వచ్చేస్తుంది అనుకుంటారు అందరూ, కానీ మనకు వచ్చేది మ్యాక్సిమం 1 కేజీ అండ్ హాఫ్. దీని ఫ్యాట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇది చెప్పాను కదండి, మనం కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఈ గ్రీనిష్ కలర్ వస్తుంది, లేకపోతే బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రెషర్లో పెట్టి ప్రెస్ చేస్తాం దీన్ని. మనం ఇది ప్రెషర్ పెట్టాను చూసారండి, ఈ మాత్రం ప్రెషర్ ఉండాలండి దీనికి. పక్క నుంచి వాటర్ రావడం చూస్తున్నారు కదా, దీనికి ఇలా వాటర్ మొత్తం కిందకి కారిపోతుందండి. సో దట్ మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. సో మనకి వాటర్ కూడా దీంట్లో నిలబడదు, షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. వాక్యూమ్ సీలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం ఇప్పుడు ఈ పన్నీర్ని ఇలా ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లో పెడతామండి. సో దట్ ఏంటంటే మనకి బైండింగ్ చాలా స్టిఫ్గా అవ్వాలి. పన్నీర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, మనకి క్యూబ్స్గా రావాలంటే ఐస్ వాటర్లో డెఫినెట్గా వేసి ఉంచాలి. మనం ఇప్పుడు తీసిన క్లాత్తో దీన్ని ఐస్ వాటర్లో వేసేస్తామండి. ఇప్పుడు మనం వాటర్లోంచి క్లాత్ సపరేట్ చేస్తున్నామండి. చూడండి పన్నీర్ ఎంత ఫైన్ టెక్స్చర్ ఉందో, బైండింగ్ కూడా ఎంత బాగా అయిందో. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కింద కట్ చేస్తాం అన్నమాట. అంతా మనకి మాన్యువలేనండి, ఏది మిషనరీ ఉండదు. చూడండి మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్. మనం చెప్పినట్టు కొత్తిమీర చూసారా ఎంత గ్రీనిష్ కలర్లో ఉందో, అండ్ మనకి పైకి గార్నిషింగ్ ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా చక్కగా నీట్గా కనిపిస్తున్నాయి. మనకి ఎంత బాగా వస్తుంది బైండింగ్ కూడా. మనం ఇప్పుడు ఇది మాన్యువల్గా కట్ చేస్తామండి. ఇప్పుడు మాన్యువల్ కటింగ్ చేస్తున్నామండి. పన్నీర్ చూసారా మనకి ఇలా టైట్గా అవ్వకపోతే మెత్తగా అవుతుంది. ఇంటికి వెళ్ళాక మీరు పన్నీర్ కట్ చేసుకుంటే అవి కాస్త పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి ఇలాగ చాకుకి కూడా ఏమీ అంటుకోదండి. మన పన్నీర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో. చూసారా అండి,
మనకి ఎంత మౌత్ వాటరింగ్గా ఉందో ఈ ఇమేజ్. ఆ క్యూబ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి ఎయిర్ గ్యాప్స్ కూడా ఏమీ లేవు వీటిలో. మనం ఇప్పుడు ప్యాకేజింగ్ అయిపోయిన తర్వాత దీని ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇదిగోండి మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఫైనల్ వాక్యూమ్ ప్యాక్డ్ మసాలా పన్నీర్. చూసారా, మనకి ఇది మొత్తం వాక్యూమ్ ప్యాకింగ్ ఎలా ఉంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు దీని షెల్ లైఫ్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. అండ్ మనకి ఫైనల్ అవుట్పుట్ ఇలాగా పైన లేబులింగ్ వేసేసి మన కంపెనీ లేబుల్ శ్రీ అగ్రో అండ్ డైరీ అన్న లేబుల్తో మనకి కస్టమర్ దగ్గరికి డెలివరీకి వస్తుందండి. ప్లీజ్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కేజీ 2 కేజీలు ఉన్నప్పుడు మాకు డెఫినెట్లీ ప్లీజ్ ప్రీ ఆర్డర్ చేయండి. మనకి రోజుకి కేజీన్నర మాత్రమే అవుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ప్రీ ఆర్డర్ చేయండి. లేదా పావు కేజీ ఇలా అంటే మాకు ఒక్కసారి ముందు ఇంటిమేట్ చేయండి, మేము మీకు డెఫినెట్లీ డెలివర్ చేస్తాము. మా కాంటాక్ట్ నెంబర్ 9848169999. మీరు శ్రీ అగ్రో అండ్ డైరీ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా మా పేజ్ కనిపిస్తుంది. అందులో మా ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి.